శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ 1 32 వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో శ్రీరామభద్రుని జన్మోత్సవం మరియు శ్రీ సీతారామ కళ్యాణం నయనమనోహరంగా జరిగింది. యతీశ్వరులు సద్గురు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి మంగళాశీస్సులతో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు 32 వార్డు కౌన్సిలర్ నాయకోటి రామప్ప మల్లీశ్వరి దంపతులు, కాలనీ పెద్దలు, భక్త బృందం ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య బుధవారం ఉదయం మర్యాద పురుషోత్తముడైన రామచంద్ర భగవానుని జన్మోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం రఘువంశ విభుడు శ్రీ రామచంద్రమూర్తికి సుగుణాల తల్లి సీతమ్మకు జరిగిన కళ్యాణం చూసేందుకు 2 కండ్లు చాలవేమో అన్నంత గొప్పగా జరిగింది. ఆజానుబాహువు, అరవిందలోచనుడు, లోకాభిరాముడైన శ్రీరామచంద్రునికి అయోనిజ సీతమ్మ తల్లికి జరిగిన వివాహ కార్యక్రమంలో భాగంగా పాద ప్రక్షాళన, మధుపర్కం, కంకణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగల్య పూజ, మాంగల్య ధారణ జరిపిన ఋత్విక్లు తలంబ్రాల తంతును నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నూతన వస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలు, ఒడి బియ్యాన్ని సమర్పించిన సువాసిని మహిళలు తమ ముత్తైదు సౌభాగ్యాన్ని చల్లంగా చూడమంటూ మొక్కులు చెల్లించుకున్నారు. దశరథ నందనుడికి జనక మహారాజు పుత్రికి జరిగిన కళ్యాణ క్రతువులో వేలాది మంది భక్తులు పాల్గొని వివాహ తంతును తిలకించి ఆధ్యాత్మికానంద పరవశులై తరించారు. అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములను చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలతో పాటు వడపప్పు, పానకం అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు 32 వార్డు కౌన్సిలర్ నాయకోటి రామప్ప మరియు కాలనీవాసులు భక్తుల ఆధ్వర్యంలో పంచభక్ష్య పరమాన్నములతో పెళ్లి విందును ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ నెల 18వ తేదీ గురువారం రోజున శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు 32 వార్డు కౌన్సిలర్ నాయకోటి రామప్ప తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సీతారామచంద్రుల పరిపూర్ణ కృపను పొంది తరించాలని నాయకోటి రామప్ప భక్తులకు పిలుపునిచ్చారు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः वेदान्तविन्दं पुरमर्थसत्युस्थं तत्र यो वेदादो स्वायमा राजाधिराधिगुरु श्री सदानन्दस्वामी श्रीमद्परमहंसपरिव्राजकाचार्य सदसकल्पद्रुमा सदोदित आनन्ददा श्री श्री कृष्णानंद सरस्वती पीठाधीश्वर श्री 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 फलं मनोरथ पुत्र प्रवर्धन मुहूर्तस्तु मुहूर्तानुकूल्यता फलसिद्धिरस्तु पुंसां सर्वलोकमङ्गलं चतुर्भुजं प्रसन्नवदनं शैवदेते देवं सन्तनः हिरण्यगर्भाभ्यां नमः शुभे शोभने मङ्गले मुहूर्ते अत्ते मेरो दक्षिणदिग्भागे श्री कृष्णा गोदावर्योर्मध्यदेशे हर हर महादेव।
विधि भवन्तो स्तोमनो जननामरुष्णियः पुष्पिणीः बृहस्पति प्रसन्ने ॐ नमाय नमः भवन्तु ॐ प्रजां भवन्तो स्वस्ति भवन्तो भवन्तु ॐ स्वस्ति कर्म ददातु सदाो प्रसन्यास्तु भगवान् वास्तोष्पति प्रियदा वर्षशतसम्पो श्री नारायण उमा महेश्वर कल्पयामि माता शतमाने की जय। चतुस्सहोत्रमसगोत्रोद्भवे चतुस्सागरमुक्ता गोधमसगोत्रोद्धारवर्मणः पौत्र्यागरपर्यन्तं गोब्राह्मणेभ्यः महाराजर्ब्राह्मणेभ्यः शुभालक्ष्मी सूर्यवंशपावनाय ఇప్పుడు వచ్చినట్టు అందరూ కూడా प्रथमं प्राश्या मधुमर्गो मधुमर्गः चतुर्थं प्राश्या अस्तु अधिरायमानः तन्धीराः
दर्शितस्य गौरी कुंभवलेवनं समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि सुगन्धं धूपमाघ्रापयामि साक्षात् पद्मदेवं दर्शयामि అమ్మవారికి మంగళసూత్ర ధారణ జరుగుతూ ఉంటుంది. రామం నిశాచర వినాశకరమో నమామి ప్రజా రామచంద్ర భగవానికి. అలసిపోయినట్టు అందరు కూర్చొని అంటే సీతారామచంద్ర భగవానికి మనసుతవీర హనుమానికి. సంవత్సరమంతా అన్ని మంగళములు మనకు కలుగుతాయి. శుభమంగళములనిచ్చేటువంటిది మాంగళ్యం. సౌభాగ్యాన్ని లోకానికి అందిస్తుంది అమ్మ. చక్కగా అందరూ కూడా మాంగళ్యానికి చేతులు ఎత్తి నమస్కారం చేసుకోండి. చెప్పండి. మాంగళ్యమా తంతునానేనా లోకరక్షణ హేతుని ధారణ చేయబోతూ ఉన్నాడు. ఈ మాంగళ్య ధారణ వల్ల లోకములన్నీ ప్రశాంతంగా సస్యశ్యామలంగా ఉండబోతూ ఉన్నాయి. అందరూ కూడా ఇంకొకసారి చేతులెత్తి నమస్కారం చేసుకోండి. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ సదాం సదా మాంగళ్య ధారణో తస్సుమో सीतारामचंद्र भगवान की त्रिनांजलिनां गुणांजलिनां क्षवीणां सुवर्णदां प्रेगति सुप्रसन्नल समुच्चतां शिरात्ति संज्ञांजलि क्षवीणां सुवर्णदां प्रेगति सुप्रसन्नुलै स्मरै रङ्गनिदं पदीनां शिरो मे तस्मै
లోకానికి అన్వయించాలి. మన తెలుగు సంస్కృతిలో నమాయ శ్రీ ఆవాహనం సమర్పయామి అధ్యాంతేన చారిక స్నానం సమర్పయామి నమ వస్త్రం సమర్పయామి ఉపవీతార్థమక్షదాన్నిత్యముఖాన్ ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ప్రాణాః నివేదనం సమర్పయామి తాంబూలాది సకలోపచారము విద్మహే సీతా ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ మంత్రపుష్పాక్షరాణి ప్రదక్షిణం పదే పదే పరిపూర్జగేభ్యస్తద్యోశ్వమేధానిభాభ్యాం అశేష బృందారకవందితాభ్యాం నమో భవాని గజాభ్యాం ప్రదక్షిణత్రయ వందనం సమర్పయామి తత్సాయ నమో నమః ఓం నమో భగవతే శ్రీరామచంద్రాయ వేదసే సర్వవేదాంత వేద్యాయ నమః సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి భగవతే శ్రీరామకాయ ససీతాయ నమో నమః సీతారామచంద్రోకరణ్యాయ ససీతాయ నమో శ్రీరామాయ మిత తేజసే బ్రహ్మానందైక రూపాయ ససీతా సీతారామచంద్రాయ రామభద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ సీతారామచంద్రాన్ శ్రావయామి దశానన పదార్థాయ ధర్మ సంస్థాపనాయ చ రాక్షసానాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ పరిత్రాణాయ సాధూనాం జాతో రామ స్వయం హరి ఇది ప్రసన్నార్ఘ్యం సమర్పయామి ప్రార్థన రెండు చేతులు దేహి పౌరేహి మే దశానన జన్మోత్సవం నాడు కళ్యాణాన్ని ఆచరించవచ్చు ధర్మశాస్త్రం, కానీ విధి విధానంగా జన్మోత్సవమే నిర్వర్తించమని చెప్పారు. సీతారామ ప్రయుక్త ఈ మహా నవరాత్రోత్సవాల్లో భాగంగా ఉదయం మనం ఇక్కడ రామ జన్మోత్సవాన్ని సవిధిగా నిర్వహణ చేసుకుని ఇక రామ కళ్యాణోత్సవాన్ని ఈ సమయంలో నిర్వహణ చేస్తూ తరిస్తూ ఉన్నాం. ఎక్కడైతే భగవత్ కళ్యాణం జరుగుతుందో అక్కడ సృష్టి కలుగుతుంది. మనం దత్తాత్రి క్షేత్ర విద్యార్థుల యందు ఈరోజు కళ్యాణోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడనే కాదు, కొన్ని వందల వేల ప్రదేశాలలో కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది. ఈ కళ్యాణ కారకుడైనటువంటి కళ్యాణాన్ని ఇచ్చేటువంటి జగదభిరాముడు సీతను పరిణయం ఆడబోతున్నాడు. ప్రకృతి పురుషుల యొక్క కలయిక, ప్రకృతి పురుషుల ద్వారానే మన జీవం అంతా కూడా శ్రేయోదాయకంగా జీవించే అవకాశం కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా సువృష్టి కలగాలని, ప్రతి ఒక్కరిలో ఆనందము ఆరోగ్యం వెల్లివిరియాలని ఈ ఉత్సవాన్ని మనం శ్రీ విద్యా క్రమోక్తంగా నిర్వహణ చేస్తూ ప్రతిరోజు పరివార రాముణ్ణి అర్చన చేసుకుని తరించబోతూ ఉన్నాం. మనం అంతా కూడా ప్రతినిత్యం గత 7 సంవత్సరాలుగా ఈ సీతారామాంజనేయ దిగ్గక్షేత్రమునందు పరివార రాముణ్ణి అర్చించుకునేటువంటి భాగ్యం కలిగింది. కేవలం సీతారాముణ్ణే కాదు, సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివార సమేతుడైనటువంటి
రామచంద్రుణ్ణి ప్రతినిత్యం దశావర్ణాత్మకంగా అర్చించుకొని ఈ కళ్యాణోత్సవం రేపు విధి విధానంగా జరిగేటువంటి పట్టాభిషేకోత్సవం ఇవి రెండు అత్యంత ప్రధానమైనటువంటిది. క్రమోక్తంలో శ్రీవిద్యా క్రమోక్తంలో సీతా జన్మోత్సవ విధి అని చెప్తారు. నిన్న జరిగింది అష్టమి నాడు, నిన్న రాత్రి ఎందు సీతా జన్మోత్సవం, ఈరోజు మధ్యాహ్న సమయంలో రాముడి యొక్క జన్మోత్సవం ఉదయం నందు, ఇప్పుడు కళ్యాణోత్సవం, రేపు పట్టాభిషేకం పూర్ణాహుతితోటి ఈ ఉగాది నుండి ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు రేపు సమాప్తి కాబోతున్నాయి. కళ్యాణోత్సవము పట్టాభిషేకము ఎవరైతే చూస్తారో కొన్ని వేల రాముడి యొక్క కళ్యాణం చూస్తే ఏం ఫలితమో ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ఒక్కటే మాట చెప్పి ఇక పూర్తి చేసుకుందాం. తిలైః సూర్యమండల పర్యంతం కృతరాశి సహస్రావసానే కన్యాదాన మంత్రంలో ఎందుకు చెప్తారండి? ఏమని అంటే తిలలు అంటే తెలుసా? తిలలు అంటే ఏంటి? నువ్వులు. మనం ఎక్కడున్నామో అక్కడి నుండి సూర్యమండలం, ఎక్కడుంది సూర్యమండలం? కొన్ని వేల ఆంగ్స్ట్రామ్ యూనిట్ల దూరంలో ఉంది మనం, అంతేనా? అక్కడి వరకు తిలలను ఒక రాశిగా పోసి ప్రతి 1000 సంవత్సరాలకు ఒక్క తిలను పక్కన వేస్తే ఎన్ని సంవత్సరాల కాలమైతే వస్తుందో అన్ని సంవత్సరాలు మనము మనతో పాటు 32 తరముల వాళ్ళంతా కూడా బ్రహ్మలోకంలో ఉంటారని చెప్పింది ఈ కళ్యాణం చూసినటువంటి వాళ్ళ యొక్క ఫలితం. సహస్రైః ధ్రువమండల పర్యంతం కృతరాశి సహస్రావసానే. అంత గొప్ప ఫలితము దేవ కళ్యాణం ద్వారా సంప్రాప్తితమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో తిరుగుతుండాలని ఈ మహోత్సవం జరుగుతుంది. చక్కని భక్తి శ్రద్ధలతో ఇంత సమయం మీరు కూర్చొని విధి విధానంగా జరుగుతున్నటువంటి ఈ మహోత్సవంలో పాల్గొనడం అదృష్టం. పునః రేపు కూడా సిద్ధోద్రివాస్తు విద్యాపీఠం యొక్క నిర్వహణలో ఈ విద్యా క్రమోక్తమైనటువంటి వసంత నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రేపు పట్టాభిషేకం, స్వామివారి యొక్క పట్టాభిషేకం పూజ అనంతరం, షోడశోపచార పూజ అనంతరం 2 నిమిషాలు పట్టాభిషేకం ఎందుకు చూడాలో చెప్పుకొని ఈ కార్యక్రమాన్ని సమాప్తి చేద్దాం. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ హర. 11,000 సంవత్సరాలు ధర్మబద్ధమైనటువంటి పాలన చేస్తారు. మనకి రామరాజ్యము అని అంటే రాముడు ఏలిన రాజ్యం, రాముడు నాయకుడుగా ఉన్నటువంటి రాజ్యం. ఈ సంవత్సరానికి ఇప్పుడు జగత్ప్రభు ఎవరు? శ్రీరామచంద్రమూర్తి. ప్రతి సంవత్సరం అనేక కళ్యాణోత్సవాలు, పట్టాభిషేకోత్సవాలు చేసి రాముడిని మనం రాజుగా కీర్తించబోతున్నాం. అదే పట్టాభిషేకోత్సవం. రామ 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 అంటే చాలు మనకు ముక్తి ఇచ్చేస్తాడు. లోకంలో తారక నామములు 2 ఉన్నాయి. ఒకటి ప్రణవం, ఓం అనేటువంటిది. ఓం అంటే ఓం నమశివాయ అన్న, ప్రణవం అన్న అంత ఒకటే. నమశివాయ అన్న, రామనామం అన్న, 5 అక్షరాలు, ఇది 2 అక్షరాలు, అంతే వ్యత్యాసం. ప్రణవం ఒకటి తారకము, రామనామం ఒకటి తారకం. ఎవరైతే రామ 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 అంటారో సంసార సాగర సముద్ధరణైక మంత్రం, బ్రహ్మాది ముని పూజిత సిద్ధ మంత్రం, దారిద్ర దుఃఖ భవరోగ వినాశ మంత్రం, వందే మహాభయహరం రఘురామ మంత్రం. భయములన్నీ కూడా మన నుండి వెళ్ళిపోతాయి. సంసార భయం నుండి తారకత్వాన్ని తరించబడతాం మనం. అందుకనే చక్కని రాముడు అన్న రామము, రామ అంటే ఏంటంటే ఆనందాన్ని ఇచ్చువాడు. ఆ జగత్ప్రభువైనటువంటి రామచంద్రమూర్తి ఈ నవమి నాడు ఉదయించి లోకాన్నంతా కూడా పరిపాలన చేసి నడుస్తున్నటువంటి ధర్మము ఎవరు అంటే రాక్షసులు చెప్పారు. రాక్షసులే పూజించారు స్వామివారిని. రామో విగ్రహవాన్ ధర్మ అని. నడుస్తున్నటువంటి పరదైవ స్వరూపము
పరమ ధర్మస్వరూపము రామచంద్రమూర్తి. రాముని అర్చించిన పూజించిన రామాని అన్న ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఈశ్వరత్వాన్ని పొందినటువంటి ఫలం సిద్ధించి తీరుతుంది. అందుకనే కాశీలో ఈశ్వరుడు తారకనామాన్ని ఉపదేశిస్తాడంట. ఏంటిది తెలుసా తారకనామం? ఒకనొక సందర్భంలో పార్వతి వెళ్ళి అడిగింది ఎవరిని? ఈశ్వరుడు. ఏమని అంటే, స్వామి మీరు కళ్ళు మూసుకొని ఉంటారు కదా, ఏం చెప్పిస్తారు అని అడిగింది. నేను చెప్పించేది, నాకు ఒక గురువు ఉన్నాడు, నా గురువు పేరు ఎవరు తెలుసా నీకు? రాముడు అని చెప్పి రాముడిని చూపించాడు. చక్కగా ఈరోజు కాలాతీతమైపోయింది కాబట్టి రేపు ఉదయం నుండే కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా 10 గంటల నుండే కార్యక్రమాన్ని ఆరంభం చేసుకొని 10 గంటల 30 నిమిషాలకు పూర్ణాహుతి, 11 గంటల నుంచి పట్టాభిషేకోత్సవాన్ని సవైదిక విధానంలో మనం ఇక్కడ నిర్వహణ చేసుకొని తరించబోతూ ఉన్నాం. ఈ కళ్యాణానికి విచ్చేసినటువంటి అఖండ ప్రజానీకానికి ఆయురారోగ్య ఐశ్వర్యము ఎల్లవేళలా కలుగుగాక. మన ఉత్తరోత్తరహ ఈ గుడి అత్యంత వృద్ధి జరుగుతూ ఉంది. దత్తాత్రేయ స్వామి ప్రతిష్ట మొదలుకొని సుందరంగా సీతారామ శివాంజనేయ క్షేత్రాన్ని రూపొందించుతూ ఉన్నాం. వచ్చే సంవత్సరం లోపు ఈ శ్రావణ మాస పౌర్ణమి నాడు అత్యంత వైభవోపేతంగా వైష్ణవి విష్ణు రూపిణి వైష్ణవీదేవిని ఇక్కడ మనం ప్రతిష్ట చేసుకొని తరించబోతున్నాం. ఈ ప్రాంతంలోనే మొట్టమొదటి వైష్ణవీదేవిని ఇక్కడ మనం ప్రతిష్ట చేసుకొని తరించబోతున్నాం. ఈ దేవాలయ సముదాయంలో ఇటువంటి మహా కార్యక్రమాలు ఎల్లవేళలా జరగాలి. మనమందరం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించేటువంటి ఐశ్వర్యాన్ని రాముడు మనకు ప్రసాదించాలని నమస్కారం చేసుకోండి. 2 నిమిషాలు రామనామం చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం.